ఇద్దరి కలయిక. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మనం ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే డ్రైవర్ కీస్ ఇవ్వు, నేను డ్రైవ్ చేస్తాను అని అన్నాడు కిరణ్. కారులో ఎవ్వరూ లేకపోతే వీడిని నమ్మలేం అని మనసులోకి రాగానే నో, నువ్వు డ్రైవ్ చేస్తే నేను రాను, నాకు నీ డ్రైవింగ్ మీద నమ్మకం లేదు అని అనింది మధు. హహహా, నీ వేషాలు ఆపవే, నీకు నమ్మకం లేనిది నా డ్రైవింగ్ మీద కాదు నా మీదని నాకు బాగా తెలుసులే అని అన్నాడు కిరణ్. అదేం కాదు, నువ్వు కీస్ డ్రైవర్కి ఇవ్వు అని అనింది మధు కిరణ్తో. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. ఇద్దరి కలయిక ఎపిసోడ్ నెంబర్ 37. నువ్వు నోరు మూసుకొని కూర్చో, కారులో నిన్నేం కొరుకు తిననులే అని అన్నాడు కిరణ్ మధుతో. అయినా నీతో నేను రాను అని అనింది మధు. మంచిగా అమ్మ బాబు అని చెప్తే నువ్వు వినవే అంటూ డోర్ తీసి మధుని బలవంతంగా లోపల కూర్చోపెట్టి డోర్ వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు కిరణ్. కిరణ్ వైపు సీరియస్గా చూస్తూ, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? అందరూ నా గురించి ఎంత చీప్గా మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఇదంతా నీ వల్లే అని అనింది మధు. ఎవడు నీ గురించి చీప్గా మాట్లాడేది? తోలు వలిచేస్తాను అని అన్నాడు కిరణ్. అందరూ మాట్లాడుకోరా ఇలా నువ్వు నా వెంట పడుతుంటే అని అనింది మధు. అన్నవాడి మొహం పగులుతుంది. నేనేమి వాడి పెళ్ళాంనో లేక వాడి చెల్లినో అక్కనో వెనక పడలేదు కదా. నీ వెనుక తిరిగితే వాడికి ఎక్కడ నొప్పిగా ఉందో అని అడిగి ఆ పార్ట్ కట్ చేసేస్తాను అని అన్నాడు కిరణ్ మధుతో. ఆ మాట విని కిరణ్ వైపు చూసి, అంతేగాని నీ పద్ధతి మార్చుకోవన్నమాట అని అనింది మధు. పద్ధతి ఏమన్నా వాచ్లో టైమే ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవడానికి? చూడు పొట్టి, ఇది నా లైఫ్, నా రూల్స్. క్వశ్చన్ చేసే రైట్స్ ఎవ్వరికీ లేవు. నేను ఎవరి గురించి పట్టించుకోను కూడా, ఒక్క నా ఫ్యామిలీ గురించి తప్ప. నేను ఎవరి గురించి పట్టించుకోనప్పుడు నా గురించి పట్టించుకునే వాళ్ళకి నేను సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ చిన్ను, నువ్వు కూడా నా లైఫ్లో భాగమే. సో మీ లైఫ్ డెసిషన్స్ కూడా నేనే తీసుకుంటాను, నీకు నచ్చినా నచ్చకపోయినా. ఐ డోంట్ కేర్ అని అన్నాడు కిరణ్. మధ్యలో ఇదేంటి, నేను ఈ సాంగ్ కొరియోగ్రఫీ అవ్వగానే అని మధు అంటూ ఉండగానే కార్ సైడ్కి ఆపి మధు రైట్ హ్యాండ్ పట్టుకొని దగ్గరకు లాక్కొని, ఈ సాంగ్ కొరియోగ్రఫీ అవ్వగానే లీగల్గా చిన్ను నా డాటర్ అవుతుంది, అన్అఫీషియల్గా నువ్వు అని నెక్స్ట్ ఏం చెప్పకుండా దగ్గరగా ఉన్న మధు పెదవుల వైపు రెప్ప వేయకుండా చూశాడు కిరణ్. అది చూసి దూరంగా వెళ్ళబోయింది మధు. ఇంకా దగ్గరకు లాక్కొని, ఏమన్నా పిచ్చి వేషాలు వేసావనుకో, ఐ స్వేర్ బేబీ, నిన్ను అక్కడిక్కడ చంపేస్తాను అని అన్నాడు కిరణ్. అని గుటకలు మింగుతూ, ఎందుకు ఇలా ఎవరికో పుట్టిన వాళ్ళని ఓన్ చేసుకోవడం? పెళ్లి చేసుకుంటే నీ పిల్లలు నీకు ఉంటారు కదా, నీకేమన్నా ప్రాబ్లమా అని చిన్నగా నత్తిగా అడిగింది మధు. ఆ మాట విని గానే స్టీరింగ్ మీద ఉన్న చెయ్యి తీసి మధు కింద పదవిని పట్టుకొని ఊపుతూ, ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి నీ మీద ట్రయల్ వేసి చూడనా? ఓన్లీ 1 నైట్ పొట్టి, చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తాను, భయపడకు అంటూ రొమాంటిక్గా చూస్తూ హస్కీ వాయిస్తో చెప్పాడు కిరణ్. దానితో మధు కళ్ళు పెద్దవి అయిపోయాయి.
నా మీద ట్రయల్ ఎందుకు? ఆల్రెడీ రోజు పోతావు కదా నువ్వు, వాళ్ళ మీద ట్రయల్ వేసి చూడు అని అనింది మధు. నో, నాకు నీతోనే బేబీ కావాలి అని అంటూ అంతకుముందు పట్టుకున్న చేతిని వదిలి నడుం చుట్టూ చెయ్యి వేసి ఒక్కసారిగా దగ్గరికి లాక్కొని పెదవుల మీద ముద్దు పెడుతూ, అది కూడా మెడికల్ ప్రాసెస్లో అస్సలు వద్దు, న్యాచురల్గా అని అంటున్నప్పుడు కిరణ్ వాయిస్లో వస్తున్న చేంజెస్కి, చూస్తున్న చూపుకి మధుకి గూస్ బంప్స్ వచ్చేసాయి. కిరణ్ నుంచి వదిలించుకుంటూ నాకు నిద్ర వస్తుంది అని అడిగింది మధు. నువ్వు టాపిక్ చేంజ్ చేయకే పొట్టి అని అంటూ దగ్గరకు లాక్కొని సో స్వీట్ అంటూ మళ్ళీ పెదవుల్ని అందుకుంటూ, యునో, నీ మీద చేతులు వేస్తే అవి అస్సలు వెనక్కి రావే, అంత బాగుంటుంది నీ టచ్, నీ స్మైల్ అని చిన్నగా చెప్తూనే మొహం మీదకు వస్తున్న హెయిర్ వంగ్స్ అన్నీ వేళ్ళతో స్మూత్గా చెవి వెనక్కి పెడుతూ చిన్న చిన్నగా ఫేస్ మీద కిస్ చేస్తూ, ప్లీజ్ ఏదో ఒక పిచ్చి పనులు చేసి నేను హార్డ్ స్టెప్స్ వేసేలా చేయక బేబీ. నిన్ను ఫోర్స్ చేయడం, ఏడిపించడం నాకు ఇష్టం లేదు. నాకే ప్రాబ్లం లేదు. చిన్నుకి తమ్ముడో చెల్లో కావాలంటే నాకు చెప్పు, నేను 2 బేబీస్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి కూడా రెడీ అని అంటూ మధు ఒడిలో ఉన్న చీరని తీసుకొని బ్యాక్ సీట్లో పెట్టి తన చెయ్యి పట్టుకొని లేపబోయాడు కిరణ్. నాకు నిజంగా నిద్ర వస్తుంది కిరణ్, ప్లీజ్ అని టెన్షన్గా చెప్పింది మధు. మధు వైపు చూసి, ఎన్ని రోజులు అలా మడి కట్టుకొని కూర్చుంటావే, ఐ నో మన మధ్య అన్నీ ఫాస్ట్గా జరిగిపోయాయి, బట్ నేను చెప్తున్నాను కదా, 4 ఇయర్స్ తర్వాత అయినా నేను సేమ్ ఇదే అడుగుతాను అని అన్నాడు కిరణ్. ఆ మాటలు విని మాట్లాడకుండా మౌనంగా తల వంచుకుని కూర్చుంది మధు మౌనం ఎందుకో కిరణ్కి ఇరిటేషన్ తెప్పించేసింది. ఇంత చెప్పినా నువ్వు మారవు, ఇలా ఒంటరిగానే చచ్చిపో అంటూ కోపంగా కార్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్తో మధుని గెస్ట్ హౌస్లో దించి వెళ్ళి ఒక్కదానివే బెడ్ మీద విశాలంగా దొర్లుతూ పడుకో అని కోపంగా కారులో నుంచి దించి డోర్ ఫట్ అని రింగ్ అవుతున్న ఫోన్ తీసి, హా వస్తున్నాను, అరగంట వెయిట్ చేయలేవా అని అడిగాడు కిరణ్. మీకోసం 6 జన్మలైనా వెయిట్ చేస్తాను, అరగంట నాకు ఒక లెక్కనా బేబీ అని అంటూ అటువైపు నుంచి మాట్లాడుతున్న లేడీ మాటలు మధుకు కూడా వినిపించడంతో గుండెల్లో గట్టిగా గుచ్చుకున్నట్లుగా అనిపించి వినలేక లోపలికి వెళ్ళిపోతున్న మధుని ఆపి చీర ఇచ్చి కారు వెనక్కి తీసుకున్నాడు కిరణ్. లోపలికి వెళ్ళి చీర పక్కన పడేసి బెడ్ మీద అలా పడుకున్న మధుకి ఏడుపు వచ్చేసింది. తనకి తెలుసు ఈ రాత్రి చాలా పెద్ద రాత్రి అని, ఇది ఇప్పట్లో పూర్తి అయ్యేది తెల్లవారదని అర్థమైన తనెందుకు ఏడుస్తుందో అర్థం కాని పరిస్థితి. ఏడుస్తూనే ఉంది. పొద్దున్నే మధుకి ఫోన్ చేసి తను సాయంత్రం బయటకు వెళ్తున్న విషయం చెప్పింది చిన్ను. వద్దు నాన్న, వద్దు, అతను నా మీద కోపంతో నీ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నాడు బంగారం. అలా నువ్వు ఎవ్వరి మీద ప్రేమలు అస్సలు పెంచుకోకు. ఈ లోకంలో నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకి ఎవ్వరూ లేరని మధు చాలా ఎమోషనల్గా చెప్పిన మాటలు చిన్నుకి ఎందుకో హృదయానికి కూడా తాకాయి. మమ్మీ, నువ్వు ఏడుస్తున్నావు కదా, బడ్డీతో నీకు ఫైట్ ఏమైనా అయ్యిందా అని అడిగింది చిన్ను మధుని. లేదు నాన్న, నేను ఏడవలేదు, నీకు అసలు విషయం చెప్తున్నాను అంతే అని అనింది మధు. ఇంతలో హిమ పిలవడంతో, ఓకే మమ్మీ, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను నీకు, నువ్వు నా గురించి అస్సలు టెన్షన్ పడకు, నీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, లవ్ యూ సో మచ్ మమ్మీ అని అంది చిన్ను. లవ్ యూ టు బంగారం, లవ్ యూ అని మధు కూడా తిరిగి రిప్లై ఇచ్చింది కాల్లో.
అప్పటికే చిన్ను ఫోను కట్ అయిపోవడంతో మధు రెడీ అయ్యి ప్రాక్టీస్కి వెళ్ళింది. మధు వెళ్ళిన అరగంటకి హీరోయిన్ కూడా వచ్చింది. అంతకుముందు రోజు ప్రియ అంటించిన మాటలకి ఆమె తన యాటిట్యూడ్ చూపించడం స్టార్ట్ చేసింది. ఇంతలో హీరో గారు రావడంతో అందరూ హడావిడి పడటం స్టార్ట్ చేశారు. రాజేష్ వెనుక ఫోన్ మాట్లాడుతూ వస్తున్న కిరణ్ని చూసి మొహం తిప్పేసుకుంది మధు. కిరణ్ కూడా మధు వైపు చూసి రాత్రి జరిగింది గుర్తు చేసుకొని తను కూడా కొంచెం సీరియస్గానే ఉన్నాడు. హా మధు మీద కోపంతో రాత్రి తను నైట్ షేర్ చేసుకోవడానికి వెళ్ళిన మాట నిజమే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన టచ్, స్మెల్, మధుని కిస్ చేస్తున్నప్పుడు వచ్చే ఫీలింగ్స్ అన్నీ ఏమీ లేకపోవడంతో మధ్యలోనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆ ఏం చేశావే పొట్టి అని కారులో కూర్చొని పెద్దగా అరిచి వెంటనే మధు దగ్గరికి వెళ్ళాలని మనసు తొందర చేసినా ఇగో ఒక్కసారిగా అడ్డు రావడంతో దాని నోరు మూయించేసి ఇంటికి వెళ్ళి అంతకుముందు సెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న అప్పుడు రికార్డ్ అయిన సాంగ్ని చూస్తూ మధునే చూస్తూ పడుకున్నాడు కిరణ్ ఆ క్షణంలో. అలా కాసేపటికి ఇప్పుడు కూడా మనసు మధు దగ్గరకు వెళ్తామని చెప్తుంటే తొందర చేస్తున్నా దాన్ని అణిచి చేస్తూ ఇక్కడ నిలబడ్డాడు. కిరణ్ తన మీద నిజంగానే కోపంగా ఉన్నాడని అర్థమై మధు మరీ అంత వీక్ అవ్వకు, ఇన్నేళ్ళు లైఫ్ని ఒంటరిగానే కొనసాగించావు కదా, మరి ఇప్పుడెందుకు ఎవరి కోసమో చూస్తున్నావు అని రాంగ్ వేలో వెళ్తున్నావు మధు, దీనివల్ల నీకు మళ్ళీ బాధ తప్ప ఏమీ మిగలదు. సో ప్లీజ్ బీ స్ట్రాంగ్. లోపల నుంచి తనకి తనే ధైర్యం చెప్పుకొని చిన్నగా నిట్టూర్పిస్తూ తన పనిలో తను బిజీ అయిపోయింది. మధు తనని ఇగ్నోర్ చేయడం కిరణ్కి ఇంకా మంటగా ఉన్నా బయటపడకుండా తనకి కూడా మధు లేకపోతే ఏం ప్రాబ్లం లేదు అని అన్నట్టుగా తన మస్తీ మజాలో తను ఉన్నాడు కిరణ్ మధుని ఇగ్నోర్ చేయడం రాజేష్ గమనిస్తూనే ఉన్నాడు. ఏంట్రా మీ ఇద్దరికి ఏమన్నా గొడవ కానీ అయ్యిందా అని అడిగాడు రాజేష్. గొడవ? నో నథింగ్ అని అన్నాడు కిరణ్. అబద్ధం చెప్పక, వచ్చి ఇంతసేపు అయినా నువ్వు మధుని కెలక్కుండా కూర్చున్నావంటే నాకు ఏదో డౌట్ కొడుతుందే అని అన్నాడు రాజేష్ కిరణ్తో. హే నువ్వు మరీ ఎక్కువ చించకు, నాకు రోజు వాళ్ళని వీళ్ళని కెలకడమే పనా అనుకుంటున్నావా అని సీరియస్గా అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిరణ్. అప్పుడు అక్కడ కిరణ్ కూడా లేకపోయేసరికి హీరోయిన్ కూడా తన రివెంజ్ చూపించడం స్టార్ట్ చేసింది. కావాలని మధు కాలు తొక్కడం, చేతులు మొహం మీద కొట్టేసరికి వేళ్ళు కంటికి తగిలి 5 నిమిషాలు అల్లాడిపోయింది మధు. కన్నంతా ఒక్కసారిగా ఎర్రగా అయిపోయి కన్నీళ్లు కారడంతో పైట చెంగుతో ఆవిరి పెట్టుకుంటున్న మధుని చూస్తే రాజేష్కి చాలా బాధగా అనిపించింది. అక్కడితో ఆగకుండా సెట్ బాయ్ జ్యూస్ తీసుకురావడం చూసి కావాలని ఆ అబ్బాయి చేతిలో నుంచి అవి ఒలికి మధు మీద పడేలా చేయడంతో మెడ దగ్గర నుంచి కింద వరకు మొత్తం జ్యూస్ పడిపోవడంతో మధు ఒక్కసారిగా షాక్ అయింది. అబ్బా సారీ మేడం అని చెప్తున్నాడు. కానీ మధుకి మాత్రం తెలుసు అది ఆ అబ్బాయి పని కాదని, అందులో అతని తప్పే లేదని. ఇట్స్ ఓకే అంటూ వాష్రూమ్కి వెళ్ళింది మధు. మొత్తం మెడ దగ్గర నుంచి జ్యూస్ కడుక్కునేసరికి ఇంకా ఎక్కువ తడిచిపోవడంతో అక్కడ దేవుడా ఎందుకు ఇలా మరీ నా మీద పగ పట్టేశావు అని మనసులోనే అనుకుంటూ బయటకు వచ్చిన మధుని చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిరణ్. ఒక స్టెప్ని 5 స్టెప్పులుగా పెట్టుకొని తడిచిపోయి కవర్ చేసుకుంది, కానీ
ఎలా అయినా ఇబ్బందిగానే ఉండడంతో మధుకి ఈరోజు తనడే బాగోలేదు అని ఇంటికి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయినప్పుడే కిరణ్ ప్రాక్టీస్కి రావడంతో వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాల్సి వచ్చింది మధుకి ఆ క్షణంలో. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.